అసలు నిజంగా నువ్వు ఉన్నావా దేవా? నువ్వు ఉన్నావా? నువ్వు ఉంటే నా జీవితం ఎందుకు ఇలాగ ఉండాలి? కెన్ యూ సే లార్డ్, ఐ ట్రస్ట్ యూ లార్డ్. నేను నిన్ను నమ్ముతాను ప్రభా. నువ్వు ఏది చేసినా నా జీవితానికి మేలే చేస్తావు అనే నమ్మకం ఉందా? నిన్ను నమ్ముతాను ప్రభా, నీవే నా ఆధారం. నువ్వు నాకు జవాబు ఇచ్చేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. నా సొంత ప్రయత్నాలు కాదు, నా సొంత శక్తి కాదు, నా సొంత తెలివితేటలు కాదు ప్రభా. బట్ ఈవెన్ దో ఐ డు నాట్ సీ ఎనీథింగ్, ఐ విల్ కీప్ ఆన్ హోపింగ్. విశ్వాసము, నిరీక్షణ నేను కాపాడుకుంటాను. అందుకనే పౌలు అంటాడు, నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను. విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా కష్టమైన పని అండి కదా. అన్ని బాగున్నప్పుడు నమ్మటము చాలా సులభము, కానీ ఏది జరగనప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోవడం కష్టం. నిజంగా నీ చిత్తమేనా? నిజంగా నువ్వు ఉద్దేశించిందేనా? అందుకనే పౌలు భక్తుడు మనకి ఎంతో చక్కటి మాదిరి. ఏంటంటే అన్ని పోరాటాల మధ్యలో, దెబ్బలు, గాయాలు, కొరడాలు, బందీగా ఉంటాము, వీటన్నిటిలో ఆయన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదండి. నమ్మిన వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా?